బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాకాణి సహా మిగతా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. 13 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి కోసం హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో గాలిస్తున్నారు. దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులను జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు సమాచారం ఇచ్చారు. కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు క్వాష్ పిటిషన్పై విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అక్రమంగా క్వాడ్స్ భూముల తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 250 కోట్లకి పైగా విలువ చేసే క్వాడ్స్, పల్స్పర్ని విదేశాలకు ఎగుమతి చేసినట్లుగా ఆరోపణలున్నాయి. విదేశాల నుంచి నగదు బదిలీ ఏమైనా జరిగిందా అని ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీ, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షతో కాకాణిపై అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాకాణికి పార్టీ పూర్తి అండగా ఉందని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, క్వాడ్స్ భూములకు సంబంధించి కాకాణి సహా మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, పొదలకూరు మండలంలోని వరదాపురం రుస్తోం మైన్స్ లో భారీగా క్వాడ్జి తవ్వకాలు జరిపి ఆ క్వాడ్జి తవ్వకాలకి భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించారు అని, అదేవిధంగా ఆ పేలుడు పదార్థాలను ఉపయోగించేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులను కూడా బెదిరించారని చెప్పి పొదలకూరు పోలీస్ స్టేషన్ లో A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డిగా నమోదైంది. అయితే ఆ కేసు నమోదైనప్పటి నుంచి కాకానికి పోలీసులు కూడా నోటీసులు ఈ యొక్క మైనింగ్ కి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారన్నటువంటి విషయం పైన విచారణ జరిపేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 సార్లు నోటీసు అందించడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి 3 సార్లు ఈ యొక్క విచారణకి హాజరు కాలేదు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నటువంటి ఈ కేసులో ఆ అక్రమ క్వాడ్జికి, ఆ పేలుడు పదార్థాలు వినియోగానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇటు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాంతో పాటుగా ముందస్తు బెయిల్ కోసం ఇటు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ యొక్క క్వాష్ పిటిషన్ తో పాటు ముందస్తు బెయిల్ విచారణ కూడా కొద్ది రోజుల పాటు వాయిదాలు వేస్తూ వచ్చినటువంటి క్రమంలో రీసెంట్ గా తాజాగా ఈ యొక్క హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయలేము, ఆ యొక్క ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా తిరస్కరించడం జరిగింది. దాంతో పాటుగా క్యాష్ పిటిషన్, అంటే ఈ యొక్క అక్రమ మైనింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, పలు కేసుల్లో కూడా నన్ను ఇక్కడ నెల్లూరు జిల్లాలో పలు స్టేషన్లో కేసులు ఉన్నాయని చెప్పి ఆ యొక్క క్యాష్ పిటిషన్ కూడా ఆయన వేయటం జరిగింది. ఆ క్యాష్ పిటిషన్ ని మరో 2 వారాల పాటు కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే హైకోర్టు నుంచి వచ్చినటువంటి డిస్మిస్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్మిస్ తర్వాత ఇటు పోలీసులు కూడా మరో అడుగు ముందుకేసి కాకాని గోవర్ధన్ రెడ్డి దేశం విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే ఆ యొక్క పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ ఆఫీస్ తో పాటు పోర్టులు, సీ పోర్టులు అన్నిటికి కూడా ఈ యొక్క మెయిల్ ద్వారా ఈ యొక్క లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గడిచిన 13 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే పోలీసులకి ఆచూకీ తెలియకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఉన్నారు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి లాయర్లకి కావాల్సినటువంటి ఫీడు, అదేవిధంగా బెయిల్స్ కి సంబంధించి, ముందస్తు బెయిల్ కి సంబంధించి వీటి విషయాలన్నిటిపైన కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి బిజీగా ఉండి ఆయన విచారణకు హాజరు కాలేదని చెప్పి మరోవైపు ఇటు వైసీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కాకానికి గోవర్ధన్ రెడ్డికి 3 సార్లు నోటీసులు కూడా వారి కజిన్ బ్రదర్స్ కి, అదేవిధంగా వారి ఇంటి గోడకి అంటించడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి నేరుగా నోటీసులు అందించి విచారణకి తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు అయితే చాలా అన్ని విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసుల ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ మటుకు తెలియడం లేదు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం ఇటు విజయవాడ, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారని చెప్పి పోలీసు బృందాలుగా ఏర్పడి ఇటు ఎస్పీ నేతృత్వంలో, అదేవిధంగా విచారణ అధికారులుగా ఉన్నటువంటి డిఎస్పీ
పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి వీరందరూ ఆధ్వర్యంలో యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ తెలుసుకునేందుకు సర్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారి ప్రయత్నాలు అయితే ఫలించడం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే గత 13 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం చూస్తుంటే ఆయన ఆచూకీ అయితే పోలీసులు అయితే కనిపెట్టలేకున్నారు. మరోవైపు గత 10 రోజులకు ముందు సోషల్ మీడియాలో ఉగాది ఇటువంటి ఫంక్షన్లో అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సొంత కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నానని, ఆ తర్వాత నేను అందుబాటులోకి వస్తానని నెల్లూరులో పోలీసులకు కానీ ఇటు అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఇటు నేరుగా నేను అందుబాటులోకి వస్తానని చెప్పినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గడిచిన 10 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి కనిపించడం లేదు. మరోవైపు కార్యకర్తలు కూడా ఆ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క నోటీసులకి ఆ విచారణకు హాజరు కాకపోవడం, మరోవైపు A4 గా ఉండడం, మరోవైపు చుట్టూ ఇటు ముందస్తు బెయిల్ రాకపోవడం, మరోవైపు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ కాకాని గోవర్ధన్ రెడ్డికి భారీగా ముగించుకుంటున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు కూడా నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని నమ్ముకుని, అంటే ఆయన గతంలో మంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఆయన వద్ద చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరకపోవడం, మరోవైపు ముందస్తు బెయిల్ రాకపోవడం, ఈ యొక్క లుకౌట్ నోటీసులు జారీ కావడం, వీటన్నిటి చూసుకున్నటువంటి కార్యకర్తలు కొంత నిరుత్సాహపడుతున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. మరోవైపు వైసీపీ జిల్లా నేతల మటుకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాంటి కేసులకు భయపడేది లేదని చెప్పి, కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి వస్తారని చెప్పి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మటుకు గత 10 రోజుల నుంచి ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా అనేక ఫోటోలు రిలీజ్ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఆయన నేరుగా ఎక్కడున్నాడన్నటువంటి విషయం అయితే ఎవరికి తెలియనీయకుండా ఈ యొక్క ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసుల మటుకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. ఇప్పటికే బృందాలుగా ఏర్పడి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడని చెప్పి వారి బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో వారి ఇళ్ల వద్ద కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క A4 కి సంబంధించి ముందస్తు బెయిల్ రాకపోవడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తారని కూడా తెలుస్తా ఉంది. రాధిక, సురేందర్, క్వాడ్స్ అలాగే పల్స్పర్ ని విదేశాలకు ఎగుమతి చేసినట్లుగా కూడా ప్రధానంగా అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ నగదు బదిలీ గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం అందింది? అలాగే పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీ అలాగే పర్చేస్ చేసిన వాళ్ళని కూడా వ్యక్తుల వినియోగంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి విషయాలకు సంబంధించి? ప్రధానంగా ఈ రుస్తుం మైన్స్ లో దాదాపుగా 10 ఎకరాల్లో ఈ యొక్క రుస్తుం మైన్స్ ఉంటుంది. ఈ రుస్తుం మైన్స్ ని భారీగా, అంటే పరిమితులకు పర్మిషన్స్ కి మించి అధిక లోతు తవ్వడం కానీ, అదేవిధంగా అక్కడ ఉపయోగించినటువంటి పేలుడు పదార్థాలు కానీ, ఆ యొక్క పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ జరిగినటువంటి క్వాడ్జీ ఇతర దేశాలకి, అంటే ఈ యొక్క క్వాడ్జీని అనేక పరిశ్రమలకు ఉపయోగిస్తారు. మనం ముఖ్యంగా గమనిస్తే ఈ యొక్క గ్లాస్ పరిశ్రమకి, అదేవిధంగా పింగాణి ప్లేట్లకి క్వాడ్జీని ఉపయోగిస్తారు కాబట్టి, ఈ యొక్క పల్స్పర్ను కూడా ఉపయోగిస్తుంటారు కాబట్టి ఇతర దేశాల్లో భారీగా డిమాండ్ ఉండడంతో ఈ యొక్క సరుకునంతా కూడా ఇతర దేశాలకి పంపించారని చెప్పి, అక్కడ జరిగినటువంటి ఎవరెవరికి ఈ యొక్క నగదును ఎవరెవరు పంపించారు, అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి కూడా క్షుణ్ణంగా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా ఎవరెవరు దీంట్లో ఇంకా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో ఇప్పటికే 10 మంది నిందితులుగా పెట్టి ఉన్నారు. దాంట్లో ఈ 3కి బెయిల్ కూడా ముందస్తు బెయిల్ శాంక్షన్ అయ్యింది. దాంతో పాటుగా కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరి కొంతమంది కోసం కూడా పోలీసులు అయితే భారీగా ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి పేలుడు పదార్థాలు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించారు, ఈ పేలుడు పదార్థాలు ఉపయోగించడానికి ఎవరెవరు సహాయపడ్డారు అన్నటువంటి విషయాలపైన కూడా మరి కొంతమందికి సంబంధించి కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వారిని కూడా విచారణకు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద ఆ యొక్క క్వాడ్జీ రుస్తుం మైన్స్ లో జరిగినటువంటి దోపిడీ పైన కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అక్కడ నిరాహార దీక్ష చేసి సత్యాగ్రహ దీక్ష కూడా చేయడం జరిగింది. అక్కడ కొంతమంది హిజ్రాలను పంపించి కూడా ఆ యొక్క రుస్తుం మైన్స్ లో సత్యాగ్రహ చేస్తున్నటువంటి సోమిరెడ్డిని కూడా అది విప్లవం చేసే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. అయితే ఈ కోణంలోనే అక్కడ ఉన్నటువంటి ఉపయోగించినటువంటి అదేవిధంగా గిరిజనుల్ని బెదిరించారని చెప్పి SC/ST కేసు అట్రాసిటీ అడిషనల్ సెక్షన్ కింద నమోదు చేయడం, వీటన్నిటి మీద కూడా పూర్తిగా ఇటు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా విదేశాలకు సంబంధించి ఎవరెవరితో ఈ యొక్క నగదు ట్రాన్సాక్షన్ జరిగాయి,
జరిగేటి అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రాధిక. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్నటువంటి జోరు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల్లో ఆందోళన అయితే కలుగుతా ఉంది రాధిక.